ఈ వీడియోని యూట్యూబ్ డిలీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి డిలీట్ అయ్యేలోపే వీడియోని చూసేయండి అండ్ 10 మందికి ఈ విషయాలు తెలిసేలాగా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ నాకు తెలుసు ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు విన్న తర్వాత కొంతమంది ఈ వీడియోని రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది కావాలని నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి హేట్ కామెంట్స్ పెట్టే అవకాశం కూడా ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని రోజుల కింద నేను లవ్ జిహాద్ నిజమని చెబుతూ విత్ ఎవిడెన్స్తో ప్రూఫ్లు చూపిస్తూ ఈ వీడియో చేశాను. దానికి ఒక పర్టికులర్ కమ్యూనిటీ నుంచి హేట్ వస్తుంది అని నాకు తెలుసు. కానీ విచిత్రం ఏమిటంటే హిందువుల్లో కూడా చాలామంది సెక్యులర్ గాళ్ళు నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నావు అంటూ నిజాన్ని నమ్మకుండా సెక్యులరిజం అనే మాయలో బతుకుతున్నారు. ఈ వీడియో ద్వారా మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తుంటే నా పేరు నరేష్ భుకియా. నేను ఇప్పటి వరకు నా ఛానల్లో వేల వీడియోస్ చేశాను. చేసిన ప్రతి వీడియోను చూడండి. విత్ ఎవిడెన్స్ ఆర్టికల్స్ పెట్టి మాట్లాడతాను. నేను సొంత ఒపీనియన్ని మీ పైన రుద్దే ప్రయత్నం చేయను. కొంతమంది సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు యూట్యూబర్స్ లాగా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం అస్సలు చెయ్యను. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది, నాసిక్లోని టీసీఎస్ కంపెనీలో కొంతమంది నీచులు హిందూ మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళ మతంలోకి మార్చడానికి అనేక రకాలుగా టార్చర్ చేశారు. వాళ్ళను ఫిజికల్లీ మెంటల్లీ హరాస్ చేశారు. అయితే మన హిందువులతో ఇలా జరగడానికి కారణం ఎవరో తెలుసా? మనమే. ఇది మన హిందువుల తప్పే. ఈ దేశంలో మెజారిటీగా ఉండడం మన తప్పు. ఎందుకంటే మెజారిటీతో జరిగే తప్పులు బయట వాళ్ళకు కనిపించవు. మెజారిటీ అమ్మాయిల్ని మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నా కొంతమంది దాన్ని సీరియస్గా తీసుకోరు. మన హిందూ రాజకీయ నాయకులు అయితే జోకర్ గాళ్ళు. ఈ జోకర్లు పవర్ కోసం, రాజకీయ పదవుల కోసం సొంత మతాన్ని, సొంత ప్రజల్ని నాశనం చేయడానికి కూడా రెడీ అవుతారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అదే జరుగుతుంది. పవర్ కోసం సొంత దేశాన్ని, మతాన్ని పణంగా పెట్టే నాయకులు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరో నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. బట్ వెస్ట్ బెంగాల్లో ఇది చాలా ఓపెన్గా జరుగుతుంది కాబట్టి ఆ రాష్ట్రం పేరు తీశాను. ఈ లవ్ జిహాద్ ముందుగా కేరళ హిందూ అమ్మాయిలతో జరిగేది. మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక బాబాగాడు ఒక్కో హిందూ కులం అమ్మాయికి ఒక్కో రేటు పెట్టి ట్రాప్ చేయించేవాడు. అండ్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ అయిన టీసీఎస్లో కూడా హిందూ మహిళలకు రక్షణ లేదు. ఇదంతా మన హిందువుల తప్పే. ఎందుకు అంటే మన హిందువులు మన ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు. అండ్ హిందువుల మంచితనమే వాళ్ళకు శాపంగా మారింది. మనం మరీ ఎక్కువగా ఓపెన్ మైండ్తో ఉంటాం. అన్ని మతాలు సమానం అనే ఒక ఇమాజినేషన్లో బతుకుతూ ఉంటాం. మనం వేరే మతం వాళ్ళను, వేరే మతాల దేవుళ్ళను టార్గెట్ చేయము. మన దేవుడు వాళ్ళకంటే గొప్పవాడు అని చెప్పము. మనం మన మత ప్రచారమే చెయ్యము. అదే మన మిస్టేక్. నేను ఈ లవ్ జిహాద్ అనే టాపిక్ పైన చాలా వీడియోస్ చేశాను, అనేక రీల్స్ చేశాను. నిజం చెప్తున్నాను, నాలాంటి వాళ్ళు ఎన్ని వీడియోస్ చేసినా మన హిందువుల్లో మార్పు రాదేమో అనిపిస్తుంది. హిందువుల్లో ఐకమత్యం పెరగాలి. మన హిందూ మతాన్ని కొందరు టార్గెట్ చేస్తున్నారు. హిందూ మతాన్ని అసలు దేశంలో లేకుండా చేయాలి అని అనేక దేశీయ సంస్థలు, ఇంటర్నేషనల్ సంస్థలు ట్రై చేస్తున్నాయి అంటూ నాలాంటి చాలామంది గొంతు చించుకొని చెబుతున్నారు. బట్ స్టిల్ మన హిందువులు, సెక్యులర్ హిందువులు ఇదంతా ఒక ప్రాపగండా, ఒక పార్టీకి చెందిన నెరేటివ్ అంటూ ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు చూడండి, ఆ లవ్ జిహాద్ మన గుమ్మం దాకా వచ్చేసింది. దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ అయిన టీసీఎస్లో అందరి ముందు, అన్ని సీసీ కెమెరాల ముందు కొంతమంది లుచ్చాగాళ్ళు మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తుంటే, వాళ్ళను బలవంతం చేస్తుంటే ఎవ్వరూ కూడా కాపాడలేకపోయారు. ఇది మన ఇగ్నోరెన్స్, మన మిస్టేక్, సెక్యులర్ మైండ్ సెట్ కలిగిన హిందువుల మిస్టేక్. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్న కేసులు ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా పెరిగాయి. రిపోర్ట్ అయిన కేసులు ఎన్ని ఉంటే రిపోర్ట్ కాని కేసులు ఇంకా ఎన్ని ఉండొచ్చో ఇమాజిన్ చేయండి. బై ద వే, ఇలాంటివి ఎక్కడో వేరే రాష్ట్రంలో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అంతెందుకు, మొన్న మన హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజీలో కూడా ఇలాంటి కేసులు జరిగాయి. ఈ న్యూస్ కూడా బయటకు వచ్చింది. మీలో ఎంతమందికి తెలుసు? ఎక్కడో వేరే రాష్ట్రంలో కాదు, మన సొంత రాష్ట్రంలో కూడా హిందూ మహిళలు, అమ్మాయిలు సేఫ్గా లేరు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు మన హిందువులే ఇది నిజం కాదు, ఇది ఫేక్ అని ఇగ్నోర్ చేస్తున్నారు. ఈవెన్ దేశంలో ఉన్న పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా హిందూ అమ్మాయిలపై జరుగుతున్న ఇలాంటి లవ్ జిహాద్ కేసుల్ని రిపోర్ట్ చేయట్లేదు. ఇలాంటి విషయాలు నిజంగా జరిగాయని ప్రూఫ్లు, ఎవిడెన్స్లు బయటకు వచ్చినా దాన్ని మన వాళ్ళే ప్రాపగండా అంటున్నారు.
కాశ్మీర్ ఫైల్స్ మూవీ వచ్చింది. అది రియల్ స్టోరీ, రియల్ కాశ్మీర్ల స్టోరీ. దాన్ని ప్రాపగాండా అన్నారు. తర్వాత కేరళ స్టోరీ మూవీ వచ్చింది. ఆ డైరెక్టర్ లిటరల్లీ లవ్ జిహాద్ కారణంగా సఫర్ అయిన మహిళల్ని స్టేజ్ పైకి తీసుకువచ్చి మరి చూపించాడు. బట్ స్టిల్ దాన్ని కూడా కొంతమంది ప్రాపగండా అని తొక్కే ప్రయత్నం చేశారు. ఈవెన్ మన హిందూ లీడర్లు కూడా అదే చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో మన అందరి ఫేవరెట్ లీడర్ రాఘవ్ చడ్డా, ఇతను లవ్ జిహాద్ గురించి ఏం చెప్పాడో తెలుసా? ఒకసారి మీరే చూడండి. लव जिहाद सब बकवास ये लोग करते रहते हैं। लव जिहाद जैसे मुद्दे हैं, ये सारी चीजें बीजेपी उठाती है अपना वोट बैंक क्रिएट करने के लिए। చూసారా, ఇదంతా ఫేక్, బీజేపీ చేయిస్తుందంట. అండ్ వీరిని చాలామంది హిందువులు పీఎం కావాలి అని కోరుకుంటున్నారు. వీళ్లకు నిజం తెలిసి కూడా వీళ్ళు ఇలా ఎందుకు మాట్లాడతారో తెలుసా? ఒక పర్టికులర్ మతాన్ని హర్ట్ చేయడం వాళ్ళకు ఇష్టం లేదు. హర్ట్ అయితే ఆ మతం నుంచి వీళ్ళకు రావాల్సిన ఓట్లు ఆగిపోతాయి. మనం ఇలాగే భయపడుతూ ఉంటే ఫ్యూచర్లో ఆ మతమే మిగులుతుంది, వేరే మతాలు మిగలవు. హిందూ మతం ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. ఇక నాసిక్లో మన హిందూ మహిళలతో ఏం జరిగిందో 1 by 1 డీటెయిల్గా చెప్తాను. ఫిల్టర్ లేకుండా చెప్పబోతున్నాను, వినడానికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. బట్ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియడం చాలా ఇంపార్టెంట్. నాసిక్ టీసీఎస్ ఆఫీస్లో జరుగుతున్న లవ్ జిహాద్ ఆపరేషన్ గురించి తెలిసి 7 మహిళా పోలీస్ ఆఫీసర్లు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. అంటే మారు వేషంలో ఆ కంపెనీలో చేరారు. వాళ్ళు ఈ విషయాల్ని బయటకు రివీల్ చేశారు. ఈ పోలీస్ ఆఫీసర్లకు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ ఆఫీస్లో పనిచేసే 7 ముస్లిం టీం లీడర్లు అక్కడ పనిచేసే అనేక హిందూ మహిళల్ని, అలాగే ఒక యువకుణ్ణి అనేక సంవత్సరాల నుంచి మెంటల్లీ ఫిజికల్లీ హరాస్ చేస్తున్నారు. ఆ ముస్లిం టీం లీడర్ల పేర్లు తౌసిఫ్ అత్తార్, దానిష్ షేక్, రాజా మీనన్, షారూక్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అన్సార్. వీళ్ళతో పాటు ఒక మహిళా హెచ్ఆర్ కూడా ఉంది. ఆమె పేరు నీదా ఖాన్. ఈ ముస్లిం టీం లీడర్లు అక్కడ పనిచేసే హిందూ ఎంప్లాయీస్కి ఓపెన్గా ఏం చెప్పేవారో తెలుసా? ఇది నేను క్రియేట్ చేసి చెప్తుంది కాదు, పోలీస్ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన విషయాలు చెప్తున్నాను. ఒకడు చెప్తాడు, మీ దేవుడు శ్రీకృష్ణుడు ఒక ఉమెనైజర్, అంటే అమ్మాయిల పిచ్చి కలిగిన వాడు. మీ శివుడు ఒక పురుషాంగంతో సమానం, అది కేవలం శృంగారానికి పనికి వచ్చేది మాత్రమే. అండ్ మహాభారతంలోని మీ ద్రౌపది ఒక వేశ్య. ఇలా వీళ్ళు హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి మీ ధర్మం చాలా చెడ్డది, అసలు హిందూ ధర్మం రియల్ కాదు అని బ్రెయిన్ వాష్ చేసేవారు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా టీసీఎస్ ఆఫీస్ లోపల జరుగుతోంది. ఈ దానిష్ షేక్ అనే లుచ్చాగాడు ఒక హిందూ అమ్మాయిని ఆఫీస్లో అందరి ముందు అవమానించాడు. ఆ తర్వాత ఆమెను ఫిజికల్లీ లొంగ తీసుకున్నాడు, ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని మతం మార్చాలి అని ట్రై చేశాడు. ఈ మొత్తం ట్రాప్లో ఆ కంపెనీ హెచ్ఆర్ అయిన నీదా ఖాన్, దీని ఫోటోను కూడా ఇక్కడ చూపిస్తున్నాను, ఇది వాళ్ళకు హెల్ప్ చేసేది. మీరు కేరళ స్టోరీ మూవీని చూసి ఉండకపోతే ఖచ్చితంగా చూడండి. అందులో చాలా క్లియర్గా చెప్తారు, ముస్లిమ్స్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా డేంజరస్. వీళ్ళే హిందూ అమ్మాయిలతో ఈజీగా కలిసిపోయి వాళ్ళను మెంటల్లీ సైకలాజికల్లీ బ్రెయిన్ వాష్ చేస్తారు. ట్రాప్ చేసి ఆ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలకు అప్పచెప్తారు. అక్కడ వాళ్ళు ఈ హిందూ అమ్మాయిలతో శారీరకంగా మానసికంగా హింసిస్తారు. కేరళ స్టోరీ సినిమాలో ఇదంతా చూపించినప్పుడు ఇదంతా ఫేక్ అని మీలో చాలామంది కొట్టిపడేసి ఉంటారు. కానీ ఇప్పుడు అదే రియల్ లైఫ్లో జరిగింది. ఇదిగో ఈ మహిళ ఆ పని చేసింది, అది కూడా దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తూ చేసింది. ఇప్పుడు కూడా ఇది మీకు ఫేక్లా అనిపిస్తుందా? ఇప్పుడు కూడా లవ్ జిహాద్ని ప్రాపగండా అనుకుంటున్నారా? రాజా అండ్ షారూక్ అనే 2 చిల్లరగాళ్ళు ఇంకో హిందూ మహిళను ఇబ్బంది పెట్టేవారు. ఆమెకు ఆల్రెడీ పెళ్ళైంది. ఆమె పెళ్లి గురించి, ఆమె ఫ్యామిలీ గురించి, అంటే భర్త గురించి నీచంగా మాట్లాడేవారు. ఈమెను హింసించేవారు. ఈ మహిళా కంపెనీ హెచ్ఆర్కి, హయ్యర్ అఫీషియల్స్కి కంప్లైంట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ షఫీ షేక్ అనే ఇంకో చిల్లరగాడు హిందూ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెస్ట్ని చూస్తూ ఉండేవాడు. హిందూ అమ్మాయిలు కూర్చున్న ప్లేస్కి వెళ్ళి వాళ్ళ ఛాతి భాగాన్ని అలా కావాలని చూస్తూ అసభ్యకరంగా సైగలు చేసేవాడు. అక్కడ పనిచేసే ఒక హిందూ మహిళకి మిస్క్యారేజ్ అయితే ఈ షఫీ అనే లుచ్చగాడు ఆమె దగ్గరకు వెళ్ళి, నీకు పిల్లలు పుట్టట్లేదా, నాతో వచ్చి పడుకో, నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేవాడంట. తౌసిఫ్ అనే ఇంకో ఈ లుచ్చా కొడుకు సేమ్ ఇలాగే హిందూ అమ్మాయిల చెస్ట్ని స్టేర్ చేసేవాడు. అమ్మాయిలు వాడి వైపు చూస్తే వాడి ప్రైవేట్ పార్ట్ వైపు సైగలు చేసేవాడు. అంతేకాదు, వాడు హిందూ దేవతల గురించి నోటికి వచ్చింది వాగేవాడు. ఈ లుచ్చా
కొడుకులందరూ అక్కడ పనిచేసే హిందూ అమ్మాయిల్ని మీరంతా నమాజ్ చేయండి అని ఫోర్స్ చేసేవారంట. నాన్ వెజ్ తినాలి అని బలవంత పెట్టేవారు అంట. ఇంకా ఈ ఆసిఫ్ అండ్ షఫీ వీళ్ళిద్దరూ కలిసి ఒక అమ్మాయి ఛాతిని బలవంతంగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె తొడలపైన చేతులు పెట్టి హిందూ దేవతల గురించి వల్గర్గా మాట్లాడేవారు. ఆ అమ్మాయిని వాళ్ళు ఆఫీస్లోనే చాలాసార్లు బలవంతం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదిగా ఉంది. ఇదంతా వింటుంటే రక్తం మరిగిపోతుంది కదూ. దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్లో ఇదంతా ఓపెన్గా జరుగుతుంటే అక్కడ ఎవరు ఏమీ అనకుండా ఎలా ఉన్నారు అనిపిస్తుంది కదూ. కానీ ఆఫీస్లో ఇలా జరుగుతుంది అంటే అక్కడి హయ్యర్ అఫీషియల్ల పర్మిషన్తోనే జరుగుతుంది. అండ్ ఈ చిల్లరగాళ్ళందరూ టీమ్ లీడర్లు అండ్ వీళ్ళపైన ఒక హెచ్ఆర్ ఉంటుంది. అదే ఈ నీదా ఖాన్. ఇది వాళ్లకు హెల్ప్ చేసేది. దానికి కావాల్సింది కూడా అదే. ఈమె తన మతం పట్ల విశ్వాసంగా ఉంది. కానీ బలైంది మాత్రం మన సెక్యులర్ హిందువులు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ మహిళలు ఎందుకు ఎవరికి చెప్పలేదు అని. అయితే ఈ మహిళల్ని వీళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేయలేదు. వాళ్ళ ప్రొఫైల్ మొత్తం స్టడీ చేసి ఎవరైతే ఎకనామికల్లీ వీక్ ఉంటారో, ఎవరైతే ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో, ఎవరికైతే జాబ్ నీడ్ ఎక్కువగా ఉందో వాళ్ళను టార్గెట్ చేస్తారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ లుచ్చానా కొడుకులకి ఎలా దొరికేది అంటే ఈ హెచ్ఆర్ ఇచ్చేది. హెచ్ఆర్ దగ్గర ప్రతి ఎంప్లాయీకి సంబంధించిన పూర్తి డేటా ఉంటుంది. అండ్ ఆమె కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసేటప్పుడు ఇదంతా తెలుసుకొని ఈ గ్యాంగ్కి ఈ అమ్మాయిని టార్గెట్ చేయండి అంటూ వాళ్ళకు టార్గెట్ ఇచ్చేది. ఇక్కడికి వచ్చే హిందూ అమ్మాయిలు ఎకనామికల్లీ వీక్ ఉంటారు. వాళ్ళకు జాబ్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ జాబ్ ఎక్కడ పోతుందో అనే భయంతో వాళ్ళు నోరు మూసుకుని ఉండేవారు. అందుకే ఈ వీడియో చూస్తున్న హిందువులందరికీ చెప్తున్నాను, మీ ఇంట్లో మహిళలపై దురుసుగా ఉండకండి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే సున్నితంగా అది తప్పు అని తెలిసేలా చేయండి. మీరు వాళ్ళతో దురుసుగా ఉంటే వాళ్ళు తెలియక ఏదైనా తప్పు చేసినా ఆ విషయం మీకు చెప్పడానికి భయపడతారు. భయపడి వాళ్ళతో ఇలాంటివి జరుగుతున్నా మీతో చెప్పలేరు. కాబట్టి ఆ తప్పును చేయకండి. వాళ్ళతో సున్నితంగా ఉండండి. వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోండి. వాళ్ళ మాటల్ని వినండి. వీళ్ళు ఎక్కువగా మహిళల్నే టార్గెట్ చేశారు. కానీ ఒక పురుషుని కూడా టార్గెట్ చేశారు. అతని పేరుని నేను కావాలని బయటకు చెప్పట్లేదు. ఇతన్ని వీళ్ళు నీ మతం చాలా చెడ్డది, నీ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు అంటూ హెరాస్ చేసేవారు. అండ్ అతన్ని నాన్ వెజ్ తినమని ఫోర్స్ చేసేవారు. వీళ్ళు హిందువుల్ని హెరాస్ చేసిన ప్రతిసారి చెప్పే మాట ఏంటో తెలుసా? మీ మతం ఫేక్, మీ దేవుడు ఫేక్, కేవలం మా మతమే గ్రేట్, మా దేవుడు ఒక్కడే ఈ ప్రపంచానికి అసలైన దేవుడు అని మాట్లాడేవారు. వీళ్ళ ట్రాప్లో ఒక దళిత మహిళ కూడా బలైంది. డానిష్ అనే ఈ లుచ్చాగాడికి 2022 నుంచి ఒక అమ్మాయితో పరిచయం ఉంది. వీళ్ళు కాలేజ్ నుంచి ఫ్రెండ్స్. డానిష్ ఒకరోజు ఈ అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఒక మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాను అని చెప్పాడు. అలా చెప్పి వీడు ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా? TCS నాసిక్ ఆఫీస్లో జాయిన్ చేశాడు. ఎలాగో అక్కడ హెచ్ఆర్ నీదా ఖాన్ వీళ్ళ గ్రూప్లో మెంబరే కాబట్టి ఆమె ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి వీడు ఆఫీస్లో జాయిన్ చేయించాడు. హిందూ అమ్మాయిని తీసుకువచ్చాను, ఆమెను ట్రాప్ చేసి మన మతంలో మారుస్తున్నాను అంటే ఈ చిల్లర్ది ఒప్పుకొని ఉంటుంది. ఎందుకంటే దీనికి ప్రొఫెషన్ కంటే కూడా మతమే ఇంపార్టెంట్. అండ్ ఈ అమ్మాయి ముందే వీళ్ళు కావాలని హిందూ దేవతల్ని కించపరుస్తూ మాట్లాడేవారంట. మన కృష్ణుణ్ణి విమనేజర్ అని చెప్పడం, ద్రౌపదిని వేశ్య అని చెప్పడం, శివలింగాన్ని పురుషాంగం అని చెబుతూ ఇలాంటి దేవులను నువ్వు పూజిస్తున్నావా, నువ్వు అసలైన మతంలోకి రావాలి, మా అసలైన దేవుణ్ణి తెలుసుకో అంటూ వాళ్ళ మతంలోకి మార్చే ప్రయత్నం చేసేవారు. అయితే ఈ అమ్మాయికి డానిష్తో ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది. ఈ విషయం అదే ఆఫీస్లో పనిచేస్తున్న ఈ గ్రూమింగ్ గ్యాంగ్ మెంబర్ తౌషిక్ తెలుసుకొని, నువ్వు అతనితో రిలేషన్లో ఉన్నావు అని నాకు తెలుసు, నేను ఈ విషయాన్ని నీ ఫ్యామిలీకి చెప్పకూడదు అంటే నువ్వు నాతో కూడా పడుకోవాలి అని ఆమెను బలవంత పెట్టాడు, వాడుకున్నాడు. ఇది డానిష్ గాడి ప్లానింగ్. డానిష్కి తెలిసే ఇదంతా జరిగింది. వాళ్ళు ఇద్దరూ కలిసి ఈమెను ట్రాప్ చేసేవారు. ఇది ఈ జిహాదీ గాళ్ళ మెంటాలిటీ. ఇదే వీళ్లకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు, లేకపోతే ఇలాంటి యానిమల్ బిహేవియర్ ఊరికే రాదు. అయితే ఈ దళిత అమ్మాయికి ఒకరోజు ఇంకో అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా? డానిష్ గాడి వైఫ్. వాడికి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని ఈ అమ్మాయి డానిష్ గాడికి చెబితే వాడు ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? వాడి అసలు రూపాన్ని చూపిస్తూ, నేను నిన్ను వాడుకుందామని ఇన్ని రోజులు నీతో ఉన్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎవడనుకున్నాడు, నాకు ఆల్రెడీ మా మతంలోని ఒక మంచి అమ్మాయితో పెళ్ళయింది, మా మతంలో 2-3 చేసుకోవడం అలౌడ్,
నువ్వు నా రెండో పెళ్ళాంగా ఉండిపో అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు జంతువులా మనుషులా? ఏ మతం మనిషిని ఈ విధంగా బిహేవ్ చేయమని చెప్తుంది? ఇదంతా వింటుంటే మీకు కోపం రావట్లేదా? రక్తం మరగడం లేదా? ఇలాంటివి ఇంత ఓపెన్గా జరుగుతుంటే లవ్ జిహాద్ని ప్రాపగాండా అని ఎలా అంటారు? ఇంకోటి, నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఉత్తరప్రదేశ్లో ఒక ముల్లాగాడు, అంటే ఒక ముస్లిం మత పెద్ద దగ్గర 100 కోట్ల రూపాయలు దొరికాయి. ఆ డబ్బంతా వాడికి విదేశాల నుంచి వచ్చింది. ఆ డబ్బుతో వీడు ఏం చేస్తున్నాడు అంటే హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసే ముస్లిం అబ్బాయిలకు పంచుతున్నాడు. ఎలా అంటే బ్రాహ్మిన్ అమ్మాయిని ట్రాప్ చేస్తే 15 లక్షలు, బీసీ అమ్మాయిని ట్రాప్ చేస్తే 10 లక్షలు, ఎస్సీ ఎస్టీ అమ్మాయిని ట్రాప్ చేస్తే 7 లక్షలు, ఇలా ఓపెన్గా రేట్లు పెట్టి మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తుంటే దీన్ని కూడా ప్రాపగండా అనే చిల్లర లీడర్లు, జర్నలిస్టులు, యూట్యూబర్లను ఏమనాలి? ఇన్ని రోజులు ఇలాంటి లవ్ జిహాద్ కేసులు దేశంలో ఎక్కడో మూలన జరిగేవి. కానీ ఇప్పుడు దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో ఇలాంటి కేసులు ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ మన ఇంటి గడప దాకా వచ్చేసింది. ఇంకా మీరు ఎప్పుడు మేలుకుంటారు? మీ ఇంట్లో మహిళలు కూడా దీనికి బలైతేనే మీ కళ్ళు తెరుస్తాయా? అండ్ గవర్నమెంట్ ఎప్పుడు దీనిపైన సివియర్గా యాక్షన్ తీసుకుంటుంది? ఈ నాసిక్ కేసులో ఆల్రెడీ అనేక ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. ఈ గ్రూమింగ్ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు. అండ్ ఈ కేసుని స్వయంగా ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. కానీ బాధగా అనిపించే విషయం ఏమిటంటే ఇలాంటి ఎన్ని కేసులు బయటకు వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవట్లేదు, ఒక ప్రాపర్ చట్టాన్ని తీసుకురావట్లేదు. నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఇది కేవలం నాసిక్ టీసీఎస్లో జరుగుతుంది మాత్రమే కాదు, ప్రతి కార్పొరేట్ ఆఫీస్లో ఇలాంటి గ్యాంగ్ ఉండే ఉంటుంది. అండ్ ఇది ఏదో ర్యాండమ్గా జరుగుతుంది కాదు, దీని వెనకాల ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో హిందూ ధర్మాన్ని నాశనం చేసేందుకు అనేక విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి. భారతీయులు ఇప్పటికైనా మేల్కొకపోతే మన హిందూ ధర్మం ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. ఈ భూమిపై వేల సంవత్సరాలుగా ఉన్న అతి పురాతనమైన మతం, సివిలైజేషన్ మనది. మిగతా అన్ని ఇస్లాం చేతిలో నాశనం అయిపోయాయి. ఉదాహరణకి ఇరాన్ ఇప్పుడు ఇస్లామిక్ దేశం, కానీ ఒరిజినల్గా వీళ్ళు ముస్లిమ్స్ కాదు, పర్షియన్లు. ఆ తర్వాత ఇరాక్, సిరియా, ఈజిప్ట్, జోర్డాన్ ఇవన్నీ ముస్లిం దేశాలు ఇప్పుడు, కానీ ఒరిజినల్గా ఇవి ముస్లిం దేశాలు కాదు. ఈ దేశాల్ని బలవంతంగా ముస్లింలోకి కన్వర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు అక్కడి ప్రజలు తమ ఫేట్ని యాక్సెప్ట్ చేసి అదే మతంలో ఉంటున్నారు. మన సౌత్ ఏషియాలో కూడా ఇండోనేషియా ఒకప్పుడు హిందూ దేశం, ఇప్పుడు ముస్లిం మెజారిటీ దేశం. ఆ తర్వాత మలేషియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. మన దేశంలో కూడా మనం ఇలాగే సెక్యులర్ అనే మాయలో ఉంటే మన గురించి కూడా మన ఫ్యూచర్లో భారత్ ఒకప్పుడు హిందూ దేశంగా ఉండేది అని మన తర్వాతి తరం వారు చదువుకుంటారు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ మీరు చెప్పేది నిజమే, కానీ అందరూ ముస్లింలు అలా ఉండరు అంటారు. నిజమే, నేనెప్పుడు చెప్పాను అందరూ ఇలాగే ఉంటారు అని? అందరూ ముస్లింలు ఇలా రాడికల్ జిహాదులుగా ఉండరు. కానీ ఆ మంచి సెక్యులర్ ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నారు? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మన హిందూ మహిళల్ని జిమ్ముల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో టార్గెట్ చేస్తుంటే ఎంతమంది మంచి ముస్లింలు ముందుకు వచ్చి ఇది తప్పు అని చెప్పారు? సోషల్ మీడియాలో హిందూ మహిళలతో ఇలా చేయడం తప్పు అని చెప్పే ఒక్క ముస్లిం పేజైనా ఉందా? పోనీ ఎంతమంది ముస్లిం లీడర్లు ఆర్ ప్రజలు బయటకు వచ్చి నాసిక్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ని ఖండిస్తున్నారు? ఈమె పేరు ఆర్ఫా ఖానం. ఇది ఎంత చిల్లరదంటే ఇండియాలో ఉండి పాకిస్తాన్ని పొగుడుతుంది, ఇరాన్ని సూపర్ పవర్ అంటుంది. ఆపరేషన్ సింధూర్లో మన ఇండియా పాకిస్తాన్ని చిత్తు చేస్తుంటే ఈమె ఇండియన్ గవర్నమెంట్ని ప్లీజ్ యుద్ధం ఆపండి, పాకిస్తాన్లో అమాయకులు చస్తున్నారు అంటూ ఏడ్చేది. దీనికి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు అమాయకులు. అలాగే మన పాకిస్తాన్లో ఇరాన్, అమెరికా మధ్య పీస్ టాక్ జరుగుతుంటే అసలైన విశ్వగురువు ఇండియా కాదు పాకిస్తాన్ అంటూ ఆ దేశాన్ని పోగొడుతోంది. మీకు పాకిస్తాన్ అంటే ఇంత ఇష్టం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, కానీ వీళ్ళు వెళ్ళరు. ఇక్కడే ఉండి ఇండియాను పాకిస్తాన్ చేయడం వీళ్ళ ఎజెండా అండ్ గోల్. ఇప్పుడు ఈమె నాసిక్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఏమందో తెలుసా? ఇది ముస్లింని టార్గెట్ చేయడానికి చేసిన పని. ముస్లిమ్స్లో చాలా తక్కువ మంది చదువుకొని స్కిల్స్ని సంపాదించి ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి అమాయకుల్ని ఇలా మెజారిటీ హిందువులు టార్గెట్ చేస్తున్నారు అంటూ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంది. ఎక్స్ అఫీషియల్గా ఈమె చెప్పేది అబద్ధమని కమ్యూనిటీ నోట్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఆ పోస్ట్ని డిలీట్ చేయకుండా అలాగే ఉంచింది. అండ్ ఇలాంటి వాళ్ళను మన హిందువులు నమ్ముతారు.
మన హిందూ మహిళల్ని టార్గెట్ చేశారు అని క్లియర్గా ప్రూఫ్స్ ఉన్న ఈ ముస్లిం మహిళ తమ కమ్యూనిటీని ఓపెన్గా సపోర్ట్ చేస్తుంది. అది వాళ్ళు వాళ్ళ మతానికి ఇచ్చే ప్రయారిటీ. మనం మాత్రం మన మతాన్ని ఎవడు ఏమన్నా, మన మహిళల్ని ఎవరు టార్గెట్ చేసినా సెక్యులర్గానే ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇన్ని ఎవిడెన్స్లు, ఇన్ని న్యూస్ ఆర్టికల్స్ అండ్ విక్టిమ్స్ ముందుకు వచ్చి మాతో ఇలా జరిగింది అని చెబుతున్నా ఇలా మాట్లాడే ఈమెను ఏమనాలో మీరే చెప్పండి. కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ పీస్ఫుల్ మతంలోని పురుషుల్ని ఎంతో అంత నమ్మొచ్చు, కానీ మహిళల్ని మాత్రం నమ్మకండి. వాళ్ళు జిహాదీగాళ్ళ కంటే కూడా చాలా డేంజరస్. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. लड़के ही नहीं मुस्लिम्स में आई वुड से कि अगर आपकी कोई फ्रेंड भी मुस्लिम है प्लीज उससे दूर रहिए. लड़कों से ज्यादा जिहाद लड़कियां कर रही हैं. प्लीज उनसे दूर रहिए. डू नॉट ट्रस्ट देम. दे ऑल आर सेम. कोई ఈ మహిళ ఏడుస్తూ చెబుతుంది, ఎంతో అంత అబ్బాయిల్ని నమ్మొచ్చు కానీ ఆ మతంలోని అమ్మాయిల్ని నమ్మరాదు, వాళ్ళే అసలైన జిహాదీలు అని చెప్తుంది. అండ్ ఎస్, ఆ మతంలో అందరూ చెడ్డవాళ్ళు కాదు. మరి మంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాంటివి జరుగుతున్నప్పుడు మంచి వాళ్ళు ముందుకు వచ్చి ఇది రాంగ్ అని ఎందుకు చెప్పట్లేదు? ఒక మతంలోని మూర్ఖులు బయటకు వచ్చి వాళ్ళ మతం పేరుని చెడగొట్టే పనులు చేస్తున్నప్పుడు మంచి వాళ్ళు కామ్గా ఎందుకు కూర్చుంటున్నారు? మంచి వాళ్ళు కామ్గా ఉన్నారు అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా దీనికి సపోర్ట్ చేసినట్టే. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, కొన్ని రోజుల తర్వాత జర్మనీ నుంచి ఒక కుక్క వచ్చి మొరుగుతూ ఇదంతా అబద్ధం, ఇది హిందువులు భారతదేశంలో ఉన్న మైనారిటీ పైన చేస్తున్న కుట్ర అని చెప్తాడు. దానికి మన సెక్యులర్ గొర్రెలు అవును వీడు ఏది చెబితే అదే నిజమంటూ తల ఊపుతూ వాని పొగుడుతారు. మై డియర్ హిందూస్, ఇప్పటికైనా మేల్కోండి, ఇప్పటికైనా నిజాన్ని గ్రహించండి, లేదా రేపు మన ఇంట్లో మహిళలకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం చేయడానికి ఏమీ ఉండదు. అప్పటికే పరిస్థితులు చేదాటిపోయి ఉంటాయి. అండ్ ఈ వీడియో చూస్తున్న హిందూ మహిళలకు చెప్తున్నాను, మీతో ఎవరైనా జిహాదీ గాళ్ళు జిమ్ముల్లో, ఆఫీసుల్లో, ఇతర ప్లేసుల్లో అసభ్యకరంగా బిహేవ్ చేస్తే వెంటనే మీ హెచ్ఆర్ మేనేజర్లకి కంప్లైంట్ చేయండి, లేదా ఈ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి వెంటనే కంప్లైంట్ చేయండి. దయచేసి సేఫ్గా ఉండండి, గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మొత్తంగా ఇవి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలి అనుకున్న విషయాలు. ఈ వీడియో ఎప్పుడు డిలీట్ అవుతుందో తెలియదు. ఒక గ్యాంగ్ ఈ వీడియోని ఇప్పటికే రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలా జరిగే లోపే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియోని షేర్ చేయండి, ఎస్పెషల్లీ సెక్యులర్ హిందువులతో షేర్ చేయండి. నిజానికి సెక్యులరిజం మన డెమోక్రసీకి స్ట్రెంగ్త్, కానీ ఇప్పుడు అదే మనకు వీక్నెస్గా మారుతుంది. ఇలాంటివి మళ్ళీ మన హిందూ మహిళలతో జరగకూడదు. హిందువుల్లో ఐకమత్యం రావాలి. హిందూ ధర్మ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.